నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగిందంటూ కూడా దానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ధర్నాకు రావడం జరిగింది. ఈరోజు ధర్నా చౌక్లో అయితే తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులకు కూడా తీరని అన్యాయం జరిగిందంటూ కూడా గత కొన్ని రోజులుగా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం కూడా ఎట్లాంటి స్పందన రావట్లేదని కూడా వాళ్ళు ఈరోజు ధర్నా చౌక్కి రావడం జరిగింది. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటండి ఈరోజు ఇక్కడ ధర్నాకు రావడం కారణం ఏంటి? ఒక పక్క గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులకు న్యాయం చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, మీరేమో అన్యాయం జరిగింది అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? ముందుగా మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. అండ్ గ్రూప్ 1 అనే నోటిఫికేషన్ తెచ్చినప్పటి నుంచే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇందులో ఈ లూప్ హోల్స్ గురించి మేము చెప్పి అలసిపోయినాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త స్కామ్స్ అన్ని బయటపడుతున్నాయి. దీని మీద డెఫినెట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలనే మేము కోరుకుంటున్నాము. ద వెరీ ఫస్ట్ థింగ్, మహేందర్ రెడ్డి గారిని తీసుకురావడమే క్వశ్చన్ మార్క్. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మహేందర్ రెడ్డి గారు మీద ఎన్నో విమర్శలు చేశారు. అట్లాంటిది సడన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆయన తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. అకార్డింగ్ టు హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీసం ఒక 3 years సర్వీస్ అని ఉండాలి. అట్లాంటిది మహేందర్ రెడ్డి గారిని అపాయింట్మెంట్, అసలు ఆయనను అపాయింట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది మై ప్రైమరీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, జీవో 55 తీసేసి జీవో 29 తీసుకొని వచ్చినారు. అసలు జీవో 55 తీయడానికి గల రీజన్ ఏంటిదండి? జీవో 55 కరెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, జీవో 29 అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. రాహుల్ गांधी जी जो संविधान पकड़ के घूमते हैं और बोलते हैं कि सोशल जस्टिस के बारे में और रिजर्वेशंस के बारे में, व्हाट हैपेंड इन తెలంగాణలో ఎటుపోయింది మీ సోషల్ జస్టిస్? ఎటుపోయింది మీ రిజర్వేషన్ పాలసీస్? ఎటుపోయినాయి? తెలంగాణ గురించి ఆలోచించకుండా ఎక్కడో ఉన్న బీహార్ పిఎస్సీ గురించి ఆలోచిస్తాడు. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్కి పెద్ద మాటలు చెప్తాడు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్ బ్యాంక్స్. ఇక్కడ మాది అయిపోయింది కదా, మమ్మల్ని వాడుకొని వదిలేశారు. సీరియస్లీ బస్ యాత్రలని, ఆ యాత్రలని, అది అని ఇది అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు కదా, కోదండ రామరెడ్డి గారు, బల్మూర్ వెంకట్, ఐ డోంట్ కాల్ హిమ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్, అండ్ ద అదర్ పీపుల్ ఎవరైతే ఆకునూరి మురళి గారు, అందరినీ కూడా నేను ఒక్కటే క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఎక్కడున్నారు సార్ మీరు? పదవులు వచ్చాక మీరు అందరూ వదిలేసారా? మా గురించి మీకు అవసరం లేదా? మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము అవసరమేమో మీ అందరికీ. మీకు పదవులు వస్తే సరిపోద్దా? మీకు పదవులు ఎక్కించిన స్టూడెంట్స్ గురించి మీకు అక్కర్లేదా? దిస్ ఈజ్ మై ప్రైమరీ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, ఒక యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లోనే 12,000 పేపర్స్ని 3 months కరెక్షన్ చేస్తారు. అట్లాంటిది మీరు ఒక 20,000, మోర్ దెన్ 20,000 పేపర్స్ని మీరు 3 నెలలు ఎట్లా కరెక్షన్ చేశారు? ఇక్కడే అర్థమైపోతుంది సార్ ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది. అండ్ కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే అందులో చాలామంది ఎవరైతే కోటి ఉమెన్స్ కాలేజ్లో రాసిన వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారు. వేరే అదర్ ఎవరైతే వేరే దగ్గర రాసిన వాళ్ళు, వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళు అసలు ఆ మెరిట్ లిస్ట్లో లేరు. అంటే ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే రాయాలా? మరి అట్లాంటప్పుడు యూపీఎస్సీ అనే ఒక బాడీ మరి ఎందుకు జెండర్ బయాస్డ్గా లేదు? ఎందుకు మీరు మాత్రమే జెండర్ బయాస్డ్గా? ప్రధానంగా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అంత ఎగ్జామ్ అంతా ప్రాపర్గానే జరిగింది, కానీ స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నారు. ఎవరైతే వీళ్ళు ఆందోళన చేసే వీళ్ళంతా ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఏమంటారు మరి? పెయిడ్ బ్యాచ్ అని ఎవడైతే అన్నాడో వాడే పెయిడ్ బ్యాచ్. ఎందుకంటే మేము ఇప్పుడు కాదండి, 10 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్న అశోక్ నగర్లో ఒక 10 మందో 20 మందో 30 మందో పెయిడ్ బ్యాచ్ ఉంటారు. లక్షల మంది స్టూడెంట్స్ పెయిడ్ బ్యాచ్ ఉంటుందా? ఉందా? ఏ పార్టీ కన్నా అంత దమ్ముందా స్టూడెంట్స్ని కొనే అంత? లక్షల మంది స్టూడెంట్ కూడా కరెక్ట్ ఆస్పిరెంట్స్ చదువుకునే వాళ్ళు బయటికి ఎవరు రావట్లేరు కదా, మీరే ఎందుకు వస్తున్నారు వాళ్ళ ప్రధాన ప్రశ్న. అంటే హూ సెడ్ దట్ మేము చదువుకోలేదని? మేము అందరం కూడా ఎగ్జామ్లు రాసాము. అసలు మీకు తెలుసా ఏం జరుగుతుంది అనేది? ఆ 563 స్టూడెంట్స్ని మాత్రమే మీరు సాటిస్ఫై చేస్తే సరిపోతుందా? మిగతా అశోక్ నగర్లో లక్షల మంది స్టూడెంట్స్ 10 సంవత్సరాల నుంచి తిండి లేక వాళ్ళు చచ్చిపోతున్నారు అక్కడ అశోక్ నగర్లో. డిప్రెషన్లకు పోయి రీసెంట్లో ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది అనేసి బయటకు ఆరోపణలు వచ్చాయి. అంటే ఇంతమంది సఫర్ అవుతుంటే ఏమీ పట్టనట్టు ప్రతిపక్షం అంటే ఫస్ట్ థింగ్ మీకు రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్స్ని డిఫెండ్ చేసి అంత మీకు లేదు కాబట్టి మీరు ప్రతిపక్షం అని ఒకటి అంటగడుతున్నారు మాకు. అసలు ఇక్కడ ప్రతిపక్షం అనే వాదనే లేదండి. అఫ్ కోర్స్ అది మేము స్టూడెంట్స్ అయ్యుండి మేము ప్రతిపక్షం దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు లక్షలు మేము తెచ్చి అడ్వకేట్లకు ఎట్లా కట్టుకుంటాం చెప్పండి? మేము అడగడంలో తప్పేముంది? బీఆర్ఎస్ని పోయి హెల్ప్ సీక్ చేయడంలో, బీజేపీ ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుక్కోలేదా మేము? మరి అప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది మీకు? ఇది నా క్వశ్చన్. అండ్ ఏవైతే ఉర్దూ మీడియం అంటే టాప్ 800లో తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు లేరు? ఉర్దూ మీడియం వాళ్ళేమో టాప్ చేస్తారు, తెలుగు మీడియం వాళ్ళు టాప్ చేయరా? అంటే ఇక్కడ మీరు తెలుగు మీడియంని బయాస్గా చూస్తున్నట్టే కదా. అండ్ సో కాల్డ్
ఎస్టీ ఎస్సీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఐ ఫీల్ వెరీ పిటీ ఆన్ యూ సార్. ఎందుకంటే మీ సొంత లాభాల కోసం, సొంత అజెండాల కోసం మీ కమ్యూనిటీని మీరు వాడుకున్నారు. మీరు ఇక్కడ వరకు మీరు రావడానికి మీ కమ్యూనిటీ రీజన్, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు GO29 వల్ల ఎస్టీలు ఎస్సీలు చాలామంది నష్టపోతున్నారు. అది తెలిసి కూడా మీరు మంచిగా కనీసం మేము ఫోన్లు చేస్తే ఎత్తారండి. నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు, బట్ ఐ విల్ నాట్ రివీల్ ఇట్. మేము ఫోన్లు చేస్తే కూడా ఎత్తారు, దేమి పట్టనట్టు ఉంటారు. దిస్ ఇస్ కూడా స్టే చేయడం జరిగింది కదా, సో దీని మీద మరి ఏమంటున్నారు? యాక్చువల్గా మేము GO29 గురించి కోర్టులను కూడా ఆశ్రయించాము. అండ్ ఇప్పుడు ఏవైతే ఈ TGPSలో జరిగిన గ్రూప్ 1లో జరిగిన అవకతవకల గురించి వీటి గురించి ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అండ్ జ్యుడిషియరీ మీద మాకు ఫస్ట్ నుంచి కూడా నమ్మకం ఉంది. కానీ డిలే అండ్ లాషెస్ మీద ఏవైతే మా కేసులు కొట్టేశారో దానికి మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎవరైతే సిజోపాల్ గారు సార్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దట్ ప్రిలిమ్స్లో కూడా రిజర్వేషన్స్ అనేది పాటించాలని చెప్పారు. బట్ నౌ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఎందుకు మీరు డిలే అండ్ లాషెస్ మీద మా కేసెస్ కొట్టేశారు అనేది అర్థం అవ్వట్లేదు. సో మరి ఫైనల్గా ఏం చెప్తారండి? అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి సో అవన్నీ ప్రాపర్గా జరిగాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు పైగా మేము నిరుద్యోగులకు ఇచ్చాము, నిరుద్యోగులు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు ప్రభుత్వం పట్ల అని అంటూ ఉన్నారు. సో మరి ఏం చెప్తారు దీనికి? నిరుద్యోగులు అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు, మానవతా రాయ్, చనగాని దయాకర్, వీళ్ళు నిరుద్యోగులు అనుకుంటా. అకార్డింగ్ టు మన రేవంత్ అన్న నిరుద్యోగులు ఎవరు కూడా సంతోషంగా లేరన్న. మీరు ఒకసారి అశోక్ నగర్కి వస్తే మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఇచ్చింది 50,000 ఉద్యోగాలు కాదు. ప్రీవియస్ గవర్నమెంట్ ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చినో అవి మాత్రమే మీరు భర్తీ చేయడం జరిగింది. అవి కూడా మీరు ప్రాపర్గా జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో మీరు భర్తీ చేయలేదు. సో ఎవరైతే సోకాల్డ్ నిరుద్యోగులు కనీసం మాటలు కూడా సరిగా చెప్పడానికి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది మా మీద బురద జల్లుతున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు పార్టీలో ఎదగాలనుకుంటే స్టూడెంట్స్ని తిట్టి ఎదగడం కాదు. మీకంత దమ్ము ధైర్యం ఉంటే మీరు స్వతహా ఎదగండి. దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ టు కన్వే దెమ్. అండ్ ఐ టెల్ ద నేమ్ ఆల్సో. అండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ మానవతా రాయ్ గారి గురించి కూడా ఒక చెప్దాం అనుకుంటున్నా. స్టూడెంట్స్ని చెప్పులు తీసుకొని కొడతాము, రివాల్యుయేషన్ అని అడిగితే అని చెప్పారు. నీకు అసలు ఏ అర్హత ఉంది? నీకు కనీసం కాంగ్రెస్ పార్టీ అనే స్పెల్లింగ్ తెలుసా? అసలు హూ ఆర్ యూ? ఆర్ యూ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్? మీరు ఒక రాజకీయ నిరుద్యోగి. సో మీరు మాలాంటి నిరుద్యోగులు అనాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మాకు జాబ్లు ఇవ్వట్లేదు సార్. ఇవి మా రైట్స్, మేము అడుగుతున్నాం. బయటకు వచ్చి ఇంకోసారి చెప్పు తీసుకొని కొడతా అది ఇది అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. అండ్ మోర్ ఓవర్ మీరు వెంబడే మాకు క్షమాపణ చెప్పాలి. అండ్ ఇలా ఇంకోసారి మాట్లాడితే మాత్రం మీరు అశోక్ నగర్కి వస్తే మేము చెప్పులు రావాల్సి వస్తుంది. దిస్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.